లాజరు యేసుకు స్నేహితుడు మరియు మరియ మరియు మార్తకు సోదరుడు. యేసు గతంలో ఆ ముగ్గురు తోబుట్టువులను సందర్శించి ఆ కుటుంబం యొక్క ఆతిథ్యాన్ని ఆస్వాదించాడు. ఆయన సోదరి మరియ ప్రభువు పాదాల వద్ద కూర్చుని ఆయన మాటలు వినేవాడు. మరియ సోదరి మార్త తన సోదరి వంటగదిలో తనకు సహాయం చేయాలని యేసుకు ఫిర్యాదు చేసింది. లూకా 10:38-42. లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసుకు సందేశం అందింది మరియు అతని ఇద్దరు సోదరిమణులు అతని సహాయం కోరుతున్నారు. యేసు తన అనుచరులతో ఇలా అన్నాడు, ఈ వ్యాధి మరణంతో ముగియదు. కాదు, దేవుని కుమారుడు దాని ద్వారా మహిమపరచబడటానికి ఇది దేవుని మహిమ కోసమే. యేసు తన ప్రయాణాన్ని 2 రోజులు ఆలస్యం చేస్తాడు. యేసు ఊరిలోకి ప్రవేశించే ముందు లాజరు సోదరి మార్త యేసును కలవడానికి వచ్చి, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అని చెబుతుంది. మార్తా సోదరుడు తిరిగి లేస్తాడని యేసు ఆమెకు హామీ ఇచ్చి ఇలా అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను నమ్మేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నన్ను నమ్మేవాడు ఎన్నటికీ చనిపోడు. మీరు దీన్ని నమ్ముతున్నారా? ఆయన ఈ మాట చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా పిలిచాడు. చనిపోయిన వ్యక్తి బయటకు వచ్చాడు. అతని చేతులు మరియు కాళ్ళు నారవస్త్రాలతో చుట్టబడి, అతని ముఖం చుట్టూ ఒక వస్త్రం చుట్టబడి ఉంది. యేసు వారితో, సమాధి బట్టలు తీసివేసి అతన్ని వెళ్ళనివ్వండి అని అన్నాడు.